గజం భూమి కేవలం 5,000 రూపాయలతో 135 గజాల డిటిసిపి అండ్ రేరా ఫ్లాట్ కేవలం 7 లక్షలు మాత్రమే. గురుకిరణ్ గారు, ఇప్పుడు స్టాక్స్ లో చాలా రకాలు ఉంటాయి. అందులో బెస్ట్ డివిడెంట్ ఇచ్చే స్టాక్ ఏదంటారు? అసలు బెస్ట్ డివిడెంట్, అది డివిడెంట్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ డివిడెంట్ అంటే ఏంటంటే స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేశాను. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి లాభం వస్తే ఆ లాభంలో కొంత షేర్ తీసుకొచ్చి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్ అంటారు వాళ్ళకి కొంత అమౌంట్ వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళకి ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ డివిడెంట్. ఓకే, ఈ డివిడెంట్ని 2 టైప్స్లో కంపెనీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. టైప్ 1 ఇంటరిమ్ డివిడెంట్, టైప్ 2 ఈజ్ ఫైనల్ డివిడెంట్. ఇంటరిమ్ డివిడెంట్ ఏంటంటే అది 3 మంత్స్కి ఒకసారి వీళ్ళ అకౌంట్స్ అనేది ఆన్లైన్లో కానీ పేపర్ ద్వారా ఇస్తుంటారు. దాని ప్రకారం బేస్ చేసుకుని వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తే దాని మీద ఇంటరిమ్ డివిడెంట్ 3 మంత్స్కి ఒకసారి వాళ్ళు డిక్లేర్ చేస్తారు. సెకండ్ టు ఫైనల్ డివిడెంట్, యాన్యువల్కి ఒకసారి ఏజిఎం నడుస్తుంది, యాన్యువల్ జనరల్ మీటింగ్. యాన్యువల్ జనరల్ మీటింగ్ జరిగిన తర్వాత వాళ్ళు ఆ డివిడెంట్ని అప్పుడు ఫైనల్ డివిడెంట్ చేస్తారు. ఇది ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ లిస్టెడ్ కంపెనీ, నాన్ లిస్టెడ్ కంపెనీ గురించి మాట్లాడలేదు. లిస్టెడ్ కంపెనీ ఇన్ ఎన్ఎస్సి ఆర్ బిఎస్సి, వేర్ ఎవర్ ఇట్ ఈస్, దే విల్ గివ్ డివిడెంట్స్ టు షేర్ హోల్డర్స్ ఆర్ ఇన్వెస్టర్స్, హూఎవర్ ఇట్ మే బి. నౌ కమింగ్ టు బెస్ట్ డివిడెంట్స్ కంపెనీస్ అంటే సింపుల్ అండి. మనకు తెలిసిన కంపెనీస్ ఏమేమి ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్. టీసీఎస్ ఈజ్ ద బిగ్గెస్ట్ బెస్ట్ డివిడెంట్ ఇచ్చే కంపెనీ. మీకు ఎట్లా అంటే ఆ డివిడెంట్, ఇంకోటి డివిడెంట్ని మనం ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే దిస్ ఈస్ కాల్డ్ నథింగ్ బట్ డివిడెంట్ ఈల్డ్ అంటాం. డివిడెంట్ ఈల్డ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా డివిడెంట్ ఎక్కువ వస్తుందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో టీసీఎస్ది ప్రైస్ 3,000 చేంజ్ ఉంది, కానీ వాళ్ళు దే ఆర్ గివింగ్ 3% to 4% డివిడెంట్ ఈల్డ్. 3% to 4% డివిడెంట్ ఈల్డ్ అంటే నథింగ్ బట్ మీరు క్యాలిక్యులేట్ చేయండి, 3,000 into 3% అంటే దాదాపు 900 రూపీస్ పైన వస్తుంది. 4% అంటే 1,200 రూపీస్ వస్తుంది. ఒక్క షేర్కి దే ఆర్ గివింగ్ 1,200 రూపీస్ అనుకున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను. ఓకే, 120 రూపీస్, 120 రూపీస్ వస్తుంది. ఇది నథింగ్ బట్ చాలా ఎక్కువ కంపారిటివ్లీ. సో టీసీఎస్ ఈజ్ ద బెస్ట్ డివిడెంట్ గివింగ్ కంపెనీ, బిగ్గెస్ట్ కంపెనీ. దెన్ కమింగ్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఓఎన్జీసీ. కొన్ని సెక్టార్స్ ప్రకారం మనకు తెలిసిన సెక్టార్స్లోనే పెద్ద పెద్ద కంపెనీస్ మంచి మంచి డివిడెండ్స్ ఇస్తున్నాయి. మీకు అవి కూడా లిస్ట్ పంపిస్తాను, లిస్ట్ చూసుకోండి, లిస్ట్ మీకు క్యాలిక్యులేట్ చేస్తాను, ఆ లిస్ట్ ప్రకారం మీకు వస్తుంటాయి. ఓకే, దెన్ దీని తర్వాత ఈ వీటిలో డివిడెంట్లో కూడా మీకు కొన్ని డివిడెండ్స్ సెక్టర్ వైజ్ చేస్తాం. ఆ సెక్టార్స్ ఎట్లా ఉన్నాయంటే మీకు రెవెన్యూ, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్పాలంటే రెగ్యులర్గా మనం చూసే సెక్టార్స్ ఏమంటాయి? మనం లైట్స్ ఉన్నాయండి, ఇప్పుడు లైట్స్ ఉన్నాయి అనుకున్నాం. లైట్స్ అంటే ఏంటి? కన్జ్యూమర్స్, ఎలక్ట్రానిక్స్ సెక్టార్స్ కంపల్సరీగా డివిడెండ్స్ ఇస్తాయి. ఎందుకంటే ఇవి లేకుండా మనుషులు లేరు, ఇవి నడుస్తూనే ఉంటాయి కాబట్టి. కళ్ళకు కనపడే మాట్లాడదాం. లెట్ us say వాటర్ బాటిల్ ఉంది, దిస్ ఈస్ కాల్డ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ కన్జ్యూమర్స్ అనుకున్నాం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అట్లాంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్. తర్వాత డీమార్ట్ ఉంది, డీమార్ట్ ఉంది కదా, డీమార్ట్ ఈజ్ ఆల్సో లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్. దే ఆర్ ఆల్సో గివింగ్ డివిడెంట్స్ టు ఇన్వెస్టర్స్. ఏదైనా మన కంటికి కనిపించేవి ఎక్కువగా రన్నింగ్ అయ్యేది కార్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి కార్ ఉంది, ఈ మారుతి కార్ కానీ లేదంటే పెద్ద కార్లు ఏమన్నా ఇంకా హోండా సిటీ, పెద్ద పెద్ద కార్స్ ఉన్నాయి కదా, వీళ్ళకి కూడా స్టాక్ మార్కెట్ లిస్టెడ్ అయి ఉంటారు. వాళ్ళు కూడా దే ఆర్ గివింగ్ గుడ్ ఇన్కమ్, గుడ్ డివిడెంట్. బ్యాంక్స్కి వద్దాం, సెక్టర్ వైజ్కి వస్తున్నాం. ఇదేమో ఆటోమొబైల్ సెక్టర్, కార్స్ అంటే, ఇదేమో ఎలక్ట్రానిక్స్. ఓకే, కమింగ్ టు కన్జ్యూమర్ డ్యూరబుల్ ఇంకొకటి, తర్వాత ఫుడ్ సెక్టర్ ఒకటి. ఇప్పుడు ఇంకోటి ఏంటి నేను చెప్తాను, డీమార్ట్ అంటే రిటైల్. ఓకే, ఇట్లా సెక్టార్స్ దగ్గర డివైడ్ అవుతాయి. అట్లా మన కంటికి కనిపించేది ఏ సెక్టర్ అయినా కానీ అవి తీసుకోండి, దే విల్ గివ్ గుడ్ ఇన్కమ్, గుడ్ డివిడెంట్. అది మీకు ఇంకోటి ఏంటంటే బెస్ట్ పాయింట్, మంత్లీ డివిడెంట్స్ అనుకుని కొన్ని వస్తాయండి. ఎట్లా అంటే మంత్లీ ఏ కంపెనీ డివిడెంట్ ఇవ్వదు, కానీ మనం అనే వాళ్ళని మన పోర్ట్ఫోలియోని డివైడ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు టీసీఎస్ అనే కంపెనీ ఉందనుకున్నాం. టీసీఎస్ అనే కంపెనీ మనకి ఏ మంత్లో డివిడెంట్స్ ఇస్తుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, అది మనకి ఏ మంత్లో డివిడెంట్స్ ఇస్తుంది, ఇవి మనం చెక్ చేసుకొని దాని ప్రకారం మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, అంటే మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోగలిగితే మంత్లీ మనకి వీ విల్ గెట్ గుడ్ ఇన్కమ్. మనం జాబ్ చేయాల్సిన పనిలే, మనం జాబ్ చేసుకుంటూనే దిస్ ఈజ్ అనదర్ సోర్స్. ఇప్పుడు నేను నాకు 1,00,000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలని 10,000 ఒక దాని టీసీఎస్లో పెట్టాను, 10,000 ఐసిఐసిఐ బ్యాంకులో పెట్టాను, 10,000 కోల్ ఇండియాలో పెట్టాను, 10,000 ఓఎన్జీసీలో పెట్టాను, 10,000 ఇంకో దాంట్లో పెట్టాను. ఓకే, దీని ప్రకారం పెట్టుకుంటూ వెళ్ళాను. నాకేం చేస్తుంది, టీసీఎస్ ఏమో జనవరిలో వస్తుంది, పిఎఫ్సీని ఇంకోటి ఉంది, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని చెప్పి, అదేమో నవంబర్లో వస్తుంది, ఇట్లా డిసెంబర్లో ఇంకోటి వస్తుంది, ఇట్లా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. లిస్ట్ ఇస్తాను మీకు, ఆ లిస్ట్ ప్రకారం మంత్ వైజ్ డివిడెండ్స్ ఇచ్చే కంపెనీస్ ఉన్నాయి. అట్లా మీరు వాటిలో డివైడ్ చేసుకొని డివిడెంట్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే యూ విల్ గెట్ మంత్లీ ఇన్కమ్. మంత్లీ ఇన్కమ్ మినిమం 1 lakh వస్తుందండి.
మీరు ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకుని అంతే. ఓకేనా మేడం? మినిమం 1 lakh. వస్తుంది అంటున్నా. అదే అదే డిపెండ్స్ అపాన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. అదే అదే. ఎట్లా మీ డివిడెంట్ ఈల్డ్ ఎక్కువ ఉంది అనుకోండి, డివిడెంట్ ఈల్డ్ అంటే చెప్పాను కదా మీకు నేను, ఎక్కువ డివిడెంట్ ఈల్డ్ ఉన్న కంపెనీస్ ఆటోమేటిక్గా ఎక్కువ డివిడెంట్స్ ఇస్తాయి, తక్కువ డివిడెంట్ ఈల్డ్ ఉన్న కంపెనీస్ తక్కువ ఇస్తాయి. ఓకేనా? దిస్ ఈస్ ద థింగ్. ఇందాక మీకు చెప్పిన ప్రకారం సెక్టార్ వైజ్ డివిడెంట్ స్టాక్స్ అని చెప్పాను కదా, వాటిలో యూటిలిటీస్ ఉంటాం. యూటిలిటీస్ అంటే వాటర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి, ఎనర్జీ. ఇప్పుడు మీకు ఎనర్జీ అంటే గోయింగ్ ఫర్ సోలార్ ఎనర్జీ వస్తుంది కదా మీకు, ఇప్పుడు ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయా, సో దానికి సంబంధించిన స్టాక్స్ ఉన్నాయా, దే ఆల్సో గివ్ గుడ్ డివిడెంట్స్. అంటే ఏం లేదండి, మనం మనుషుల సైకాలజీ ప్రకారం ఏవైతే మనం యూజ్ చేస్తున్నామో దాని మీద బేస్ చేసుకొని ఏదైతే స్టాక్స్ ఉన్నాయో అవన్నీ డివిడెంట్స్ ఇస్తాయి, గుడ్ డివిడెంట్ ఇస్తాయి. మీరు అనేవాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ చేయాలి. డివిడెంట్స్ ఏ కంపెనీ మంచిగా ఇస్తుంది, మీకు డివిడెంట్ కావాలా, లేదు స్టాక్ ప్రైస్ బాగా పెరగాల, అది మీ మీద బేస్ అయి ఉంటుంది. నాకు డివిడెంట్స్ కావాలంటే కొన్ని స్టాక్స్ పెరగవు కానీ డివిడెంట్స్ మంచిగా ఇస్తాయి, స్టాక్ ప్రైస్ పెరగదు కానీ డివిడెంట్స్ వస్తాయి. కొన్ని స్టాక్స్ ఏంటి, స్టాక్స్ బాగా పెరుగుతాయి, డివిడెంట్స్ తక్కువ ఇస్తాయి. మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ డివిడెంట్ స్టాక్ తీసుకోవాలా లేదా స్టాక్ ప్రైస్ మంచిగా ఉన్నది తీసుకోవాలనేది. అర్థమైందా మేడం? అలా చేసుకుంటే మీకు మంచి డివిడెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు అన్నట్టు బాగా మంచిగా రీసెర్చ్ చేయాలి ఫస్ట్. రీసెర్చ్ కంపల్సరీ. గురుకిరణ్ గారు, ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళకి చాలా మందికి కొన్ని డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. మరి వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ అవుతే మంచిగా ఈ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి, ఎవరిని సంప్రదించాలి అంటారు? ఎవరిని సంప్రదించాలంటే ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఒక పాయింట్ మేడం. దాని గురించి తెలిసిన వాళ్ళు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కావచ్చు, మాలాంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళని మీరు సంప్రదిస్తే కాంటాక్ట్ అయితే దే విల్ గివ్ గుడ్ ఇన్ఫర్మేషన్, సో దట్ మీరు దాని మీద బేస్ చేసుకొని మీరు మీ ఇన్వెస్ట్మెంట్ ఈజీగా చేసుకోవచ్చు, మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోవచ్చు. ఓకేనా మేడం? మంచి అడ్వైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. అడ్వైజ్ తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.